హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇఫ్ సౌత్ వెస్ట్ బికమ్ ఈస్ట్, నార్త్ వెస్ట్ బికమ్ సౌత్, వాట్ విల్ వెస్ట్ బికమ్? ఆప్షన్ ఏ నార్త్ ఈస్ట్, ఆప్షన్ బి సౌత్ ఈస్ట్, ఆప్షన్ సి నార్త్ వెస్ట్, ఆప్షన్ డి సౌత్ వెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సౌత్ ఈస్ట్. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, సౌత్ వెస్ట్ వచ్చేసి ఈస్ట్ అవుతుంది అన్నాడు, నార్త్ వెస్ట్ వచ్చేసి సౌత్ అయిందంట. ఇప్పుడు వెస్ట్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ డైరెక్షన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్, నార్మల్ డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. దాని సబ్ డైరెక్షన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన దాంతో సౌత్ వెస్ట్ అనేది ఈస్ట్ అవుతుంది అన్నాడు. ఇక్కడ రాసుకుందాం. ఈస్ట్కి ఇటు సైడ్ మనకి వెస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈస్ట్కి ఇటు సైడ్ ఆటోమేటిక్గా వెస్ట్ వచ్చేస్తుంది మనకి. నార్త్ వెస్ట్ అనేది సౌత్ అయింది అన్నాడు, అంటే పైన సౌత్ రాసుకున్నాం, దాని పక్కన నార్త్ వస్తుంది. ఇప్పుడు వెస్ట్ ఏమవుతుంది అంటున్నాడు ఫ్రెండ్స్. వెస్ట్ ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. మనం కింది డయాగ్రామ్లో చూసుకుంటే వెస్ట్ సౌత్ ఈస్ట్ అవుతుంది కాబట్టి మనం ఒరిజినల్ డయాగ్రామ్ చూసుకుంటే వెస్ట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఇస్ సౌత్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బిలీఫ్ ఈస్ రిటర్న్ యాజ్ FKKDI, how is Soldom written in that code? Option A TFKENP, option B RFKFNP, option C RFKENN, option D RDKCNL. Correct answer is option B RFKFNP. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, B-1 A వస్తుంది, E+1 F, L-1 K, I+2 K వస్తుంది, E-1 D వస్తుంది, F+3 I. ఫస్ట్ మీరు వస్తూనే బిలీఫ్కి వాళ్ళు ఇచ్చిన కోడ్ మనం రాసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రాసేసుకున్నప్పుడు మనకి సీక్వెన్స్ అనేది అర్థమవుతుంది అండి, +1 -1 అని. మీరు ఫస్ట్ సీక్వెన్స్ రాసుకుని నెక్స్ట్ సేమ్ సీక్వెన్సే నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కోడ్ కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి మన సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేసిస్తే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనమాట. ఇక్కడ -1 +1 -1 +2 -1 +3 అనే సీక్వెన్స్లో ఫాలో అయ్యారు ఫ్రెండ్స్ బిలీఫ్కి. సో మనకి సాల్డమ్కి కూడా మనం సేమ్ అదే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అలా అయితే కానీ S-1 R, E+1 F, L-1 K, E+2 D+2 F, O-1 N, M+3 P. Correct answer is RFKFNP. Option B is correct answer. Next question, 5 persons are sitting around a dining table. K, L, M, N and O. K is the mother of M. Who is the wife of O? N is the brother of K and L is the husband of K. How is L related to O? L ఓకి ఎలా రిలేట్ అవుతాడు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఆప్షన్ ఏ ఫాదర్, ఆప్షన్ బి మదర్ ఇన్ లా, ఆప్షన్ సి బ్రదర్ ఇన్ లా, ఆప్షన్ డి ఫాదర్ ఇన్ లా. ఇక్కడ 5 పర్సన్స్ రౌండ్గా డైనింగ్ టేబుల్లో కూర్చున్నారు ఫ్రెండ్స్. కే ఈస్ మదర్ ఆఫ్ ఎమ్ అన్నారు ఫ్రెండ్స్. అప్పుడు కే వచ్చేసి మదర్, అంటే ఇక్కడ ఫీమేల్ అనేసి మనకు అర్థమైపోతుంది. సో మనం రౌండ్లో డినోట్ చేసుకోవాలన్నమాట. కే ఈస్ మదర్ ఆఫ్ ఎమ్, ఎమ్ అంటే కిందికి వస్తుంది నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. హూ ఈస్ వైఫ్ ఆఫ్ ఓ అన్నారు, అంటే ఎమ్ వచ్చేసి వైఫ్ ఆఫ్ ఓ అంటే ఫ్రెండ్స్, అంటే అప్పుడు ఎమ్ ఫీమేల్స్ కాబట్టి మనం రౌండ్ వైఫ్ ఆఫ్ ఓ, వైఫ్ ఆఫ్ ఓ అన్నప్పుడు ఓ హస్బెండ్ అవుతారు కాబట్టి మెయిల్ పర్సన్ అర్థమైపోతుంది మనకు అక్కడ. ఎన్ ఈస్ బ్రదర్ ఆఫ్ కే, ఇక్కడ ఎన్ కే బ్రదర్స్ అన్నారు ఫ్రెండ్స్. అండ్ ఎల్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ కే అన్నారు, అంటే ఎల్ కే ఒక కపుల్ వచ్చేసింది అనమాట మనకి. ఇక్కడ ఎంఓ ఒక కపుల్ వచ్చేసింది అనమాట. అప్పుడు ఎల్ హస్బెండ్, కే వైఫ్. హౌ ఎల్ ఈస్ రిలేటెడ్ టు ఓ, ఇక్కడ కే ఎల్కి ఎం డాటర్ అయితే ఇక్కడ ఎంకి ఓ హస్బెండ్ అయితే ఎల్ ఓకి ఏమవుతారంటే ఫాదర్ ఇన్ లా అవుతారు ఫ్రెండ్స్, మామ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, 24:60 is equal to 120 is to option A 160, option B 220, option C 300, option D 720. Correct answer is option C 300. 24:60 is equals to 120 is to, మనం ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. మనం 24:60ని 24/60 is equals to, అలానే 120 ఎక్స్ని 120/xలా రాసుకుంటే 24x is equal to 60 into 120. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం x is equal to 60 into 120/24.
24 ones, 24 fives, 60 into 5 is equal 300, x is equal 300. Correct answer is option C, 300. Next question, find the odd one out. Option A, px qz. Option B, cqbn. Option C, abdf. Option D, pmrn. ఇక్కడ మనము ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ టు జెడ్ రాసేసుకొని అందుకే నెంబర్స్ ఇచ్చేసుకుంటే A1 to Z26. ఇప్పుడు P16, X24, Q17, Z26 వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాసుకుంటే కూడా పెద్దదానికి వాళ్ళు ఇచ్చిన దానికి నంబరింగ్ ఇచ్చుకుంటే కనుక అది ఏ సీక్వెన్స్లో ఉందని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ 2 దాంతో PXQZలో ఏ సీక్వెన్స్ ఫాలో అవ్వలేదు ఫ్రెండ్స్, వాళ్ళు ర్యాండమ్గా ఇచ్చేసారు. అలానే సెకండ్ సీక్వెన్స్ CQBNలో కూడా అలానే వచ్చేసారు, ఏ సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ PMRN లాస్ట్ దానికి కూడా అలానే ర్యాండమ్గా ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి థర్డ్ వన్కి ABDFకి చూసుకుంటే A+1 B వస్తుంది ఫ్రెండ్స్, అలానే B+1 CD వస్తుంది ఫ్రెండ్స్, అలానే D+1 EF వస్తుంది ఫ్రెండ్స్. సో మనకు కాబట్టి 1 2 4 6 ఇలా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఇది ఒకటి ఆడ్ వన్ అవుట్, మిగతావన్నీ ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. Next question, Bhuvit ranks 13th in the class of 33 students. There are 5 students below Jaydev rank wise. How many students are there between Bhuvit and Jaydev? Option A 12, option B 14, option C 15, option D 16. Correct answer is option B 14. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 33 అని ఇచ్చారు, అలానే ర్యాంక్ ఆఫ్ భూవిత్ వచ్చేసి 39 ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే వచ్చేసి 5 స్టూడెంట్స్ బిలో జయదేవ్ మీన్స్ ఇక్కడ జయదేవ్ ర్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే దెర్ ఆర్ 5 స్టూడెంట్స్ బిలో జయదేవ్ అన్నారు ర్యాంక్ వైజ్గా. ఇక్కడ మనం జయదేవ్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే 33 - 5 చేస్తే 28 జయదేవ్ ర్యాంక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ర్యాంక్ వైజ్. అలానే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ భువిత్ అండ్ జయదేవ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనము 28 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మనకి భువిత్ ర్యాంక్ 13 అని తెలిసింది కదా ఫ్రెండ్స్. సో -13 -1, ఎందుకంటే -1 చాలు. ఇక్కడ భువిత్ జయదేవ్ ర్యాంక్ తెలుసు ఫ్రెండ్స్. మనకి తెలిసినప్పుడు ఇద్దరి మధ్యలో అన్నప్పుడు ఒకరిని ఎక్స్క్లూడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో వచ్చేసి మనం -1 చేయాలన్నమాట. 28 - 13 - 1 వచ్చేసి 14 వస్తుంది ఫ్రెండ్స్. మనం సింప్లిఫై చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 14. Next question, in a certain code, main is written as 9364 and dear is written as 8532. How is mend written in that code? Option A 9458, option B 9584, option C 9548, option D 9485. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 9548. ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన కోడ్ని ఫస్ట్ రాసుకుంటే ఎంకి 9, ఏకి 3, ఐకి 6, ఎన్కి 4 వస్తుంది ఫ్రెండ్స్. అలానే డియర్కి డీకి 8, ఈకి 5, ఏకి 3, ఆర్కి 2. ఇప్పుడు మనకి ఎంఈఎన్డికి కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎంకి చూసుకుంటే మెయిన్లో ఉంది ఫ్రెండ్స్ 9, అలానే ఈకి చూసుకుంటే డియర్లో ఉంది 5, ఎన్కి కూడా మెయిన్లో ఉంది 4, డీకి డియర్లో ఉంది 8. 9548 కోడ్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 9548. Next question, in a row of students, a position of Shaini from the left side of the row is 26th and the position of Shaini from the right side of the row is 35th. Find the total number of students in the row. Option A 60, option B 32, option C 46, option D 72. Correct answer is option A 60. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి షైని పొజిషన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇచ్చాడు, రైట్ సైడ్ నుంచి ఇచ్చారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు షైని కూడా మనకు 2 times వచ్చింది అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది, రైట్ సైడ్ నుంచి వచ్చింది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ షైని ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 26 ప్లస్ రైట్ సైడ్ నుంచి 35, 26 + 35 61. ఇక్కడ 2 times షైని వచ్చింది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో కాబట్టి మనం -1 చేయాలి ఫ్రెండ్స్. 61 - 1 = 60 and total number of students in the class is 60 members friends. Correct answer is option A 60. Next question, look at this series 80, 10, 70, 15, 60. What number could come next? Option A 20, option B 25, option C 30, option D 35. Correct answer is option A 20. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, మన సీక్వెన్స్ రాసుకుంటే ఫస్ట్ 80, 10, 70, 15, 60.
80 మైనస్ 70 10 అంటే 80 మైనస్ 70 10 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ 80కి 70కి మధ్యలో 10 రాశారు. అలానే 70 మైనస్ 60 వచ్చేసి 10. ఇక్కడ 10 రాయాలి కానీ 15 రాశారు అనమాట. అంటే 10 నెక్స్ట్ +5 సీక్వెన్స్ ఫాలో అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ 10కి +5 15. అలానే మనకి నెక్స్ట్ +5 సీక్వెన్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ 10 +5 15 వచ్చింది కాబట్టి 15 +5 20. అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 20 ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 20. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.